ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఈ టాపిక్ తెగ వైరల్ అవుతుంది. అందులో గొప్ప గొప్ప వాళ్ళు, మహామేధావులు చాలా మంది ఉన్నారని ఒక వార్త యావత్ ప్రపంచాన్ని సైతం కట్టి కుదిపేస్తుంది. అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి, ఎవరున్నారు, అసలు ఎప్పుడు లేని ఈ యొక్క అంశం తెర మీదకి ఎందుకు వచ్చింది, ఇది రాజకీయ కోణంగా ఏమన్నా చూడొచ్చా, అసలు ఏమిటి, ఏం జరిగింది? ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఫైల్స్, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫైల్స్ అన్నమాట. అంటే 10 లక్షల, 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఆ 10 లక్షల డాక్యుమెంట్స్, ఇమేజెస్, ఫొటోస్, ఆ తర్వాత వీడియోస్, ఇవన్నీ కూడా డీటెయిల్గా చేస్తూ కేవలం ఒక్క వ్యక్తి కోసం. అతను ఎవరంటే ఒకటి చేశాడు. అతను అమెరికన్ ఫైనాన్సర్ అనమాట. అతనే చైల్డ్ ఫెండర్, అతనే జెఫ్రీ ఎప్స్టీన్, అతని పేరు అనమాట. సో అలాగే అతను సోషల్ సర్కిల్, పబ్లిక్ తో అతనికి ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాడు, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ అందరితో. సరే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు ఎవిడెన్స్ కింద. క్రిమినల్ అన్ని అయినాయి ఎప్స్టీన్ మీద, అతని యొక్క అసోసియేట్స్ మీద, అంటే అనుయాయుల మీద అయ్యి మొత్తం 300 గిగాబైట్స్ ఆఫ్ డేటాని తీసుకున్నారు, స్టోర్ అయినాయి. తర్వాత ప్లస్ అదర్ మీడియా, ఇతరుల డేటా ప్లస్ మొత్తం మిగతా ఫోన్ల ద్వారా అవనండి, ఇతర మీడియా ద్వారా, మాధ్యమాల ద్వారా వచ్చినటువంటివన్నీ కూడా తీసుకొని ఏం చేశారంటే ఎఫ్బిఐస్ సెంటినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ద్వారా తీసుకున్నారనమాట. బాగుంది. ఇందులో అతని కాంటాక్ట్స్ బుక్, ఎవరెవరితో అతని కాంటాక్ట్స్ ఉన్నాయి, అలాగే ఫైట్ లాగ్స్ ఆఫ్ ప్లేన్స్, ఇవన్నీ అగైన్ కోర్టు డాక్యుమెంట్స్, ఇవన్నీ ఉన్నాయి. అయితే మెనీ ఆఫ్ ద రికార్డ్స్, చాలా రికార్డ్స్, ఫైల్స్, ఇవన్నీ కూడా ఎప్స్టీన్కి సంబంధించినవన్నీ కూడా అతని ఎస్టేట్కి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా కరెంట్లీ రన్ బై లాయర్ డారెన్ ఇండైక్ అనేటటువంటి లాయర్, అలాగే రిచార్డ్ ఖాన్ అనేటటువంటి అతని యొక్క అకౌంటెంట్. వీళ్ళ ద్వారా అతనికి రన్ అయినాయి అనమాట ఈ ఎస్టేట్. బాగుంది. నవంబర్ 2025 సంవత్సరంలో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, మొత్తం అందరూ కూడా అమెరికన్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళు ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అని, అదంతా ట్రాన్స్పరెంట్ గా పెట్టండి అని చెప్పి, ఇప్పుడు మనకి లోక్సభ, పార్లమెంట్, రాజ్యసభలో ఎలా అయితే పాస్ చేస్తారో అలాగా యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పాస్ చేసింది. పాస్ చేస్తే అలాగే యుఎస్ సెనేట్ యునానిమస్లీ, ఇప్పుడు మనం సెనేట్ ఉంటుంది యుఎస్ లో, ఆ సెనేట్ ఏం చేసిందంటే అప్రూవ్ చేసేసింది యునానిమస్లీ, ఎవరితో సంబంధాలు లేవు, ఎవరితో నో డిస్కషన్స్ అన్ని కూడా. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా, విత్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైనింగ్ ద బిల్ ద నెక్స్ట్ డే, ఇమ్మీడియట్ ప్రెసిడెంట్ గా హోదాలో ఉండి డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ సైన్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ అది ట్రాన్స్పరెంట్ యాక్ట్ తీసుకొస్తాను అన్నాడు కాబట్టి, ట్రాన్స్పరెన్సీ యాక్ట్, అందుకే అతన్ని గెలిపించారు అమెరికన్స్, లేకపోతే అతను గెలవకపోలేడు. సరే, ఈ మంత్ లో, ద ఫాలోయింగ్ మంత్ ఏమైందంటే నెక్స్ట్ మంత్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అంటే కోర్టులు, ఇవి రిలీజ్ చేసినాయి రిలేటివ్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్. ఏంటది, దేనికి సంబంధించి, బైపార్టిసన్ క్రిటిసిజం అనేటటువంటి దాన్ని కొన్ని ఫైల్స్ రిలీజ్ చేసినాయి. తర్వాత బైపార్టిసన్ 2 పార్టీల, ఇది ట్రంప్ ఏం చేశాడంటే ఫ్లోటెడ్ ద ఐడియా ఆఫ్ రిలీజింగ్ ద ఫైల్స్, ఇవన్నీ కూడా ఫైల్స్ రిలీజ్ చేస్తాను అని 2024లో ఆయన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆయన ఏం చేశారు, ఆయన అనౌన్స్ చేశారు. ఓకే, బాగుంది. చేసిన తర్వాత he later claimed that the controversies surrounding the files were fabricated by the members of Democratic Party. తీరా పాస్ చేశాడంతా బాగుంది. అయితే ఏం చెప్పాడు, క్లెయిమ్ చేశాడు ఏమని, ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా సరౌండింగ్ ద ఫైల్స్ అన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేశారు, అన్ని కూడా మ్యానిపులేట్ చేశారు, తప్పులు అన్ని కూడా ఫోటోలు ఇరికిచ్చి
పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఇరికిచ్చి పెద్ద పెద్ద వాళ్ళని ఇది చేశారు అని చెప్పేసి ఫ్యాబ్రికేట్ చేశారు అని చెప్పేసి అన్నారనమాట. సో ఈ విధంగా మనకి ఈ అమెరికన్స్ అందరూ కూడా అందుకోసం ట్రంప్కి మనం ఓట్లేయడం జరిగింది, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు చేశారు అని చెప్పాడు. జనవరి 30వ తేదీ 2026లో ఎడిషనల్ గా 3 మిలియన్ల పేజెస్ రిలీజ్ అయినాయి. ఆ తర్వాత అందులో 2000 వీడియోలు 1,80,000 ఇమేజెస్ తో సహా రిలీజ్ అయినాయి. అంటే పెద్ద కాన్స్పిరసీ ఇది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏం చేసిందంటే అక్నాలెడ్జ్ దట్ టోటల్ ఆఫ్ 6 million pages might qualify as files required by the required to be released. అందులో మనం రిలీజ్ చేయాల్సినవి ఇవి చాలు, టోటల్ ఆఫ్ 6 million pages అని చెప్పి అనుకున్నారు. అందువలన ఇట్ స్టేటెడ్ దట్ జనవరి 30వ తేదీ రిలీజ్ అయిన తర్వాత వుడ్ బి ద ఫైనల్ వన్, అదే ఫైనల్. అందువలన ఏం చేశారంటే లీగల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి దీనికి. కాబట్టి రిలీజ్డ్ ఫైల్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఫిగర్స్ బోల్డ్ అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు, అందులో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ అందువలన ఇంకా స్క్రూటినీ చెయ్యాలి అని చెప్పేసి మనకి చెప్పారు. బ్యాక్గ్రౌండ్ కనుక మనం తీసుకుంటే 1996లో మారియా ఫామా అనేటటువంటి వ్యక్తి పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాడు, రిపోర్ట్ చేశాడు. ఏమని? ఎప్స్టీన్ ఈ కొన్ని స్టోలెన్ చేశాడు ఫొటోస్ ఆఫ్ ద అండర్ ఏజ్డ్ సిబ్లింగ్స్, చిన్నపిల్లల వాడు తీసుకున్నాడు. సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళవి అని చెప్పి దో నో ఇన్వెస్టిగేషన్ వాస్ కండక్ట్ ఇన్వెస్టిగేషన్ ఏం చేయకుండా చెప్పారన్నారు. అలాగే 2005లో ఒక ఉమెన్ రిపోర్ట్ చేసింది, ఫ్లోరిడాస్కి పామ్ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేసి ఏమని, తన 14 సంవత్సరాల స్టెప్ డాటర్ సవతి కూతురు ఏం చేసింది, ఎప్స్టీన్స్ మ్యాన్షన్ అతని ఇంటికి తీసుకెళ్లబడింది అండ్ పెయిడ్ టు స్ట్రిప్ అండ్ మసాజ్ ఎప్స్టీన్కి మసాజ్ చేయడానికి తీసుకెళ్లారు అని చెప్పారు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో ఎప్స్టీన్ ఏం చేశాడంటే వాజ్ ఇండిక్టెడ్ అండ్ యాక్సెప్టెడ్ ఎ ప్లీ డీల్ ఇన్ 2008లో అతను డీల్ను ఒప్పుకున్నాడు. అందువల్ల మళ్ళీ 2019లో మళ్ళీ అతను ఒప్పుకొని ఇండిక్ట్ అయ్యి అతను తర్వాత ప్రిజన్లో జైల్లో చచ్చిపోయాడు. ఎప్స్టీన్ ఏం చేశాడంటే కల్టివేటెడ్ సోషల్ సర్కిల్ ఆఫ్ పబ్లిక్ ఫిగర్స్ అందరినీ కూడా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. పొలిటీషియన్స్ తో సెలబ్రిటీస్ తో ఉన్న వాళ్ళతో చేసుకొని ఈ ఫ్యూయల్ కాన్స్పిరసీ థీరీస్ ఇవన్నీ కూడా కాన్స్పిరసీ థీరీస్ ఇవన్నీ ఒక ఎప్స్టీన్ ఒక లిస్ట్ ఆఫ్ క్లయింట్స్ కింద ఉంచుకొని ట్రాఫిక్ అందరినీ కూడా తర్వాత వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయడం, దెన్ హీ యూజ్ ఇట్ టు బ్లాక్మెయిల్ దెమ్. అవన్నీ ఫొటోస్ ఫైల్స్ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసేవాడు. అండ్ దట్ హీ వాజ్ కిల్డ్ బై దామ్. అందువలన ఈ థీరీస్ అన్ని కూడా డెసిమినేట్ అయిపోయి వైడ్లీ ఆఫ్టర్ ద 2019 తర్వాత అతను చనిపోయిన తర్వాత అప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి మళ్ళీ అగైన్ 2025లో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను బయటికి తెస్తానన్నాడు. అందువలన ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ ఫైలు అండర్ ఏజ్ చిన్నపిల్లల విషయం కాబట్టి ఇవన్నీ నేమ్స్ రివీల్ చేయకూడదు కొన్ని లీగల్ దీనివల్ల. అందువలన ఇది నక్షల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేదా మామూలు జనానికి ఎవరైతే ఒక ఐడియా కోసం ఒక రఫ్ స్కెలిటన్ ఐడియా కోసం మనం ఈ వీడియో మనం చెప్పడం అయిందనమాట. కానీ ఇది యావత్ ప్రపంచం సైతం అంటే కట్టి కుదిపేస్తున్నాం. చాలా మంది భయపడుతున్నారు కూడా, ఇది బయటకు వస్తాం మా జీవితాలు ఏంటి అని. కానీ దీని గురించి క్లారిటీగా ఇంకా ఎటువంటి మీడియా సంస్థ ఇంకా వెలువడించలేదు. బట్ ఒక వార్త అయితే చెక్కలు కొడుతున్నాం. అంటే వెలువడించకూడదు, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కోర్టు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఒక స్కెలిటన్ ఐడియా మాత్రం తీసుకోవచ్చు. తర్వాత మీడియా ఎలాగో ఆ తర్వాత అమెరికన్ మీడియాలో అన్నిటిలో కూడా వస్తాయి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.